బోన్లెస్. సో ఇలా ఉంటాయి క్యూబ్స్ ఇక్కడ. మటన్ ముక్కలన్నీ కుక్కర్లోకి వేసి మొత్తం స్ప్లో కొద్దిగా ఉప్పు, తరువాత ఇంకా పసుపు. మటన్ పులావ్కి కావాల్సిన ముడి సరుకులు వచ్చేసి ఏంటంటే ఉల్లిపాయలు. సో ఇది మసాలా, మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నది ధనియాల పొడి. సో ఒకసారి అంతా కలుపుకొని సో ఈరోజు నేను మటన్ బిర్యానీ చేయబోతున్నాను. మటన్ బిర్యానీ లేదా మటన్ పులావ్ అనొచ్చు. సో ఈజీగా ఎలా చేసుకోవాలి బ్యాచిలర్స్ వాళ్ళకి నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఇది ల్యాంబ్కి సంబంధించి అంటే గొర్రె పిల్లది అనమాట. ఇది బోన్లెస్. సో ఇలా ఉంటాయి క్యూబ్స్ ఇక్కడ. ఓకే, అండ్ ఇది ఫ్రోజన్ది. మనకి ఇక్కడ ఓన్లీ ఫ్రోజన్ మాత్రమే దొరుకుతాయి. లైవ్ అనేది కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి ఒక 2500 మన ఇండియన్ కరెన్సీ ఉంటుంది. ఇక్కడ మనకి సంపాదనతో పాటు ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది. సో ప్రతి ఒక్క గ్రాసరీస్ బాగా కాస్ట్ ఉంటాయి. సో లెట్స్ బిగిన్. మొత్తం మటన్ ముక్కలన్నీ కుక్కర్లోకి వేసి మొత్తం స్పైసెస్ వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకొని తర్వాత మనము మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మటన్ అనేది తొందరగా ఉడకదు కాబట్టి మనము కుక్కర్లో పెట్టుకుంటే ఈజీగా ఉడికిపోతుంది అనమాట. సో ఇందులో కొద్దిగా ఉప్పు, తర్వాత ఇంకా పసుపు, అండ్ కొద్దిగా నిమ్మకాయ వేసి లైట్గా అలా వాష్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదన్నా క్లీనింగ్ అట్లా ఉంటే గిన మొత్తం బాగా అవుతుంది. సో అన్ని స్పైసెస్ వేసేసి ఒక 2 విజిల్స్ మనం ఉడికించుకొని తర్వాత మిగతా ప్రాసెస్ మనం స్టార్ట్ చేస్తాం. సో మనకి ఇక్కడ మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ స్టవ్స్ మాత్రమే ఉంటాయి మనకి కెనడాలోన. సో టర్న్ ఆన్ చేసుకున్నాము. సో మనకు మటన్ పులావ్కి కావాల్సిన ముడి సరుకులు వచ్చేసి ఏంటంటే ఉల్లిపాయలు, టమోటా, కొన్ని పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర. ఇవి మనం మసాలా కోసం అనమాట. కావాల్సిన పొడులు వచ్చేసి ఏంటంటే పసుపు, జీరా పొడి, అండ్ కారము, తర్వాత ధనియాల పొడి, తర్వాత మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు. సో ఇవి మనకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఎట్లా చేయాలో చూద్దాం. సో నేను కొద్దిగా కారం ఎక్కువే తింటాను. సో అందుకు కొద్దిగా మిర్చి కానీ తర్వాత కారపొడి కానీ కొద్దిగా ఎక్కువ వేస్తాను అనమాట. ఇది నేను స్పెషల్గా చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటిది అనుకోండి. సో ఇందులో వచ్చేసి మెయిన్ అల్లము, వెల్లుల్లి, తర్వాత స్టార్ అనాస పువ్వు, తర్వాత దాల్చిన చెక్క, తర్వాత బ్లాక్ ఇలాచీ, తర్వాత నార్మల్ ఇలాచీ, తర్వాత లవంగాలు, ఇంకా బే లీఫ్. ఇవన్నీ వేసేసి పేస్ట్ లాగా చేసేసుకొని వేస్తాను. మళ్ళీ మిగతా మసాలాలు మళ్ళీ వేస్తాను. సో ఉడికిపోయిన మటన్ ఇలా ఉంది. సో మాకు ఇక్కడ మ్యాక్సిమం ఫ్రోజన్వే ఉంటాయి అన్నమాట. సో కరివేపాకు వేస్తూ ఉన్నాను. ఇది కూడా ఫ్రోజన్దే. సో ఇది మసాలా, మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నది. ఇది వేసేస్తాను ఇప్పుడు.
ఫ్లేవర్ మాత్రం అదిరిపోతూ ఉంది అసలు. ఈ మసాలా వాసన చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ స్మెల్కే మనకి కడుపు నిండిపోతుంది. సో టమాటా కట్ చేసుకొని మనకు అది పచ్చివాసన పోయేంత వరకు పెట్టేసి తర్వాత మనం ఈ టమాటా వేసుకోవాలి. లేదంటే మరీ హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఆ మసాలా అంతా అడుగంటిపోతుంది. సో ఇలా యాక్చువల్గా మా కిచెన్ అంత నీట్గా అయితే ఏం లేదు, ఎందుకంటే బ్యాచిలర్స్ రూమ్లో ఉంటున్నాం కాబట్టి కొద్దిగా గలీజ్గా ఉంది. అది చూసి ఏమనుకోకండి. యాక్చువల్లీ నేను ఈ వంట వీడియోలు చేయను, కిచెన్ అంత నీట్గా లేదని అంటున్నా కూడా నా ఫ్రెండ్ చాలా ఫోర్స్ఫుల్ చేయడం వలన నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట. కొద్దిసేపు అలా వదిలేసేయాలి. వేసేసుకుంటా ఉన్నాము మనం ఉడకబెట్టిండేది. సో ఇలా మొత్తం అంతా మనము ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పొడులు ఏమేమి వేసుకోవాలో చూద్దాం. పసుపు, నేను కొద్దిగా కారం ఎక్కువ తింటాను కాబట్టి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను. ధనియాల పొడి, జీరా పొడి, కొద్దిగా మిరియాల పొడి. సో ఇవన్నీ వేసుకొని కొద్దిగా మనం ఇలా అంత ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలి అటు ఇటు. అది ఉడికేలోపే కొద్దిగా బియ్యం తీసుకొని, అంటే మనం ఎంత బిర్యానీ చేసుకుంటామో అంత, నేనైతే 3 గ్లాసులు తీసుకున్నాను. ఇదన్నమాట. సో పులావ్కి సంబంధించి సో కడిగేసి తర్వాత కొద్దిగా నానబెట్టుకుంటే మనకు బిర్యానీకి బాగుంటుంది రైస్. అండ్ మనం బిర్యానీ ఉడకపెట్టేటప్పుడు అందులోకి ఇది మనం ఏదైతే మటన్ని ఉడకబెట్టామో ఇందాక అదే వాటర్ వేస్తే ఫ్లేవర్ అనేది తగ్గకుండా ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. వాటర్ కూడా వేసుకోవాలి మనము మటన్ అది ఉడకడానికి. సో ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. స్మెల్ అయితే అదిరిపోతూ ఉందండి. సో నాలోన ఒక హిడెన్ టాలెంట్ ఏంటంటే నేను మంచి షెఫ్ని, బాగా కుక్ చేస్తాను. నాకు మ్యాక్సిమం బయట ఫుడ్స్ నచ్చవు. సో నేను ఓన్గా చేసుకున్నవే నాకు చాలా బాగా అనిపిస్తాయి. మంచి టేస్ట్ఫుల్గా చేస్తాను, కాంప్రమైజ్ అవ్వని ఇంగ్రీడియంట్స్తోన. సో ఈవెన్ నా ఫ్రెండ్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా భోజనానికి వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుందని చెప్తారు. ఏదో నా డబ్బా నేనే కొట్టుకున్నట్టుంది కానీ, బట్ ఛాన్స్ దొరికితే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సో ఎస్పెషలీ వన్ ఆఫ్ మై సిస్టర్ సునీత అని ఉంటుందన్నమాట. ఆమె ఎప్పుడు అడిగేది ఏదైనా ఒక వీడియో చేయి, ఏదైనా కుకింగ్ వీడియో చేయి, మటన్ కానీ చికెన్ కానీ, నేను రెసిపీ చూడాలని అనుకుంటున్నాను, కెనడాలో ఎలా వండుతావు అని చెప్పేసి అడిగేది. సో సునీతకి ఇది మీకే. సో ఇది మటన్ బిర్యానీ మసాలా. ఇది తర్వాత మొత్తం కలుపుకోవాలి. సో తగినంత ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు. మీరు ఉప్పు ఎలా వేసుకుంటారో మామూలుగా వంటల్లోనే సేమ్ అలానే అన్నమాట.
సో ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి అలా కలుపుకొని తర్వాత మనము వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఆల్రెడీ మనము ముందు కొద్దిగా వాటర్ వేసుకున్నాము ఉడికేటప్పుడు. సో ఇప్పుడు మనం దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసినా కూడా మెత్తగా అయిపోద్ది అనమాట. మనం వాటర్ వేసేసుకోవాలి. సో మనం ఇందాక ఉడకబెట్టిన ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, సో అదే వేసుకోవాలి. సో ఒకసారి అంతా కలుపుకొని మీడియం కంటే కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. వదిలేద్దాం. 15 మినిట్స్ అలానే వదిలేద్దాము. తర్వాత మధ్య మధ్యలో కూడా కలుపుతూ ఉండాలన్నమాట. మనం ఇట్లా మధ్యలో కలపకపోతే కింద అడుక్కి అలానే ఉండిపోయి మాడిపోతుంది అన్నమాట. సో అందుకు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది మనకు మటన్ పులావు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసేసి పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి పెట్టేస్తే అంతే. ఒక 5 మినిట్స్ అలా సో పైన కొత్తిమీర మనం గార్నిష్ చేసేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుంటే అయిపోయింది. ఫ్రైడ్ ఆనియన్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కావాలంటే తీసుకోవచ్చు గ్రాసరీ స్టోర్స్. దట్స్ ఇట్, మటన్ పులావ్ రెడీ. మీరు కూడా వచ్చేస్తే అందరం కలిసి భోంచేద్దాం. మటన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఎంత బాగుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ హోటల్లో లాగానే అనిపిస్తాము. సో మనం ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఆనియన్స్, లెమన్ పెట్టుకుంటాం. ఎస్, రెడీ. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో